और शैतान कैसा प्यार से आता है। మరి సాతానుడు ఏ విధంగా ప్రేమపూర్వకంగా వస్తాడు। आज हम देखें शैतान कैसा आपको इज्जत लेके आता है। సాతాను మిమ్మల్ని ఏ విధంగా గౌరవిస్తూ వస్తాడు। उसके बारे में जल्दी पढ़कर समाप्त करेंगे। దాని విషయంలో త్వరగా చదివి మనం ముగిద్దాం। प्रेरितों का काम 14 अध्याय उसका 8 से 19 तक पढ़िएगा। మరి అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 8 నుండి 14 8 to 19 అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 8 నుండి 19 వచనాలు చదువుకుందాం। Acts chapter 14 verse 8 to 19 అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 8 నుండి 19 వచనాలు। లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూను నడవలేక కూర్చుని ఉండువాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండనని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలువుమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. జన సమూహములు పౌలు చేసిన దానిని చూచి లుకయోనియ భాషలో దేవతలు మనుష్య రూపము దాల్చి తన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్విపది అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టింది. పట్టణమునకును ఎదురుగా ఉన్న ద్విపది యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకొని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పింపవలెనని ఉండను. అపోస్తలుడైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహములోనికి చొరబడి, అయ్యలారా మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉన్న సమస్తమును సృజించిన జీవం గల దేవుని వైపు తిరగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడవనిచ్చెను. ఆయనను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. వారు ఇలాగూ చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుట బహు ప్రయాసమాయను. बस इधर में देखिए, लिस्त्रा में पौलुस के द्वारा एक लंगड़ा अच्छा हो गया। ఇక్కడ గమనించండి, లుస్త్రా అనే ప్రాంతంలో పౌలు గారి ద్వారా ఒక బలహీన పాదములు కలిగిన వ్యక్తి బాగయ్యాడు। पौलुस प्रचार करते वक्त उनकी ओर देखा तो लंगड़ा के अंदर विश्वास है करके मालूम हो गया, उनको बोलो खड़ा हो जाओ। పౌలు గారు ప్రసంగిస్తున్న సమయంలో బలహీన పాదములు కలిగిన ఆ వ్యక్తి లోపల విశ్వాసం ఉందని పౌలు గ్రహించాడు। పౌలు అన్నాడు, లేచి నిలబడు। एकदम चंगे हो गए। వెంటనే అతడు బాగైపోయాడు। उधर शहर का लोग बोलने लगा, देवता लोग हमारे बीच में आ गया है। మరి ఆ పట్టణములో ఉన్న ప్రజలు చెబుతుండినారు, ఇదిగో దేవతలు మన పట్టణమునకు వచ్చేసారు। तो उधर का पुजारी जाकर इन दोनों सेवकों को सामने बलि चढ़ाने के लिए प्लान बनाया। మరి ఆ పట్టణంలో ఉన్న పూజారులు వెళ్లి ఈ ఇద్దరు సేవకులకు మరి బలి అర్పించడానికని బయలుదేరాడు। उन लोग बोला, देवता लोग हमारे बीच में चल रहा है। ఇదిగో దేవతలే దిగి వచ్చారు మన దగ్గరికి। सारे शहर इकट्ठे उनको आदर देने के लिए आया। మరి పట్టణం అంతా కూడా ఆ ఇద్దరిని బహు మర్యాద చేయడానికి వచ్చారు। आप देखें कैसा है उधर का हालत। మీరు గమనించండి ఆ పట్టణం యొక్క పరిస్థితి ఎలాగుందో। दो सेवक उधर खड़ा है, ఇద్దరు సేవకులు అక్కడ నుంచున్నారు। सारे बड़े शहर के लोग हाथ जोड़कर खड़ा हुआ है। మరి పట్టణం యొక్క ప్రధానాధికారులు అందరూ కూడా చేతులు జోడించి నిలబడుకున్నారు। उन लोग ये सोचते होंगे, వారు ఈ ప్రకారంగా ఆలోచించి ఉండవచ్చు, हमारा देवता को ये शक्ति नहीं था, మా దేవతలకి ఈ శక్తి లేదు, हमारा देवता को कितना देर से पूजा कर रहा है, మా దేవతలను ఎంత కాలం నుండి మేము పూజిస్తున్నాం, लेकिन हमारा देवता से ये कार्य नहीं हुआ, కానీ మా దేవతల ద్వారా ఈ పనులు జరగలేదు। ये दोनों आया तो ये काम किया है, ఇదిగో ఈ ఇద్దరు వచ్చేసారు, వీరి ద్వారా ఈ కార్యం జరిగింది। तो हमारा देवता से भी बड़ा है ये। అంటే మాకున్న దేవతల కంటే వీళ్ళే గొప్పలు। इसलिए उनका देवता का पुजारी सब आकर बलि चढ़ाने के लिए तैयार हो गए। అందుకే ఆ దేవతల యొక్క పూజారులు వచ్చి బలి అర్పించడానికని బయలుదేరి వచ్చారు। तब पौलुस क्या कर रहा है? అప్పుడు పౌలు గారు ఏం చేస్తున్నారు? हालेलुया, హల్లెలూయా, प्रभु का धन्यवाद हो। ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు हम కలుగును గాక। यीशु मसीह का सेवक है। మేము యేసు ప్రభు సేవకులం। ओ आदर लेके आओ, ఓ గౌరవమా తీసుకొని రండి। हालेलुया। హల్లెలూయా, हम कौन है? మేమెవరము? स्वर्ग का परमेश्वर का सेवक है। పరలోకమందున దేవుని
దేవుని సేవకులము. ओ इन देवताओं का हिस्सा हम ले रहा है. ఇదిగో ఈ దేవతల యొక్క భాగాన్ని మేము తీసుకుంటున్నాం. हम तो स्वर्ग का परमेश्वर का सेवक है. మేమైతే పరలోకమందున్న దేవుని సేవకులం. उन्हीं दिनों में जेट प्लेन नहीं, ये घोड़ा होते थे. మరి ఆ దినాల్లో జెట్ విమానాలు ఉండేవి కావు గాని గుర్రాలు ఉండేవి ప్రయాణం. हाँ मैं सोचता हूँ बड़ा बड़ा घोड़ा आ गया, चलो प्रोसेशन करेंगे. మరి నేను అనుకుంటున్నాను పెద్ద పెద్ద గుర్రాలు వచ్చి ఉంటాయి ఊరేగింపుగా వెళ్ళడానికి. ओ हालेलुया, प्रेज द लॉर्ड. लगातार अन्य भाषा आ रहा है. ఇదిగో హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇక అన్య భాషల ధ్వని నిరాటంకంగా వచ్చి ఉండవచ్చు. ओ प्रभु ने अद्भुत कार्य किया है. ఓ ప్రభు ఆశ్చర్య కార్యం జరిగింది. यीशु का नाम ऊंचा हो गया है. యేసు నామం ఎత్తబడింది పైకి. यीशु के नाम में मैं भी अभी बड़ा हो गया है. యేసు నామం పక్షంగా ఇదిగో నేను కూడా పెద్దోన్ని అయిపోతున్నాను. हाँ ऐसा किया पौलुस. అలాగే చేశాడండి పౌలు గారు. पौलुस बहुत मुश्किल से उनको बलि चढ़ाना रोका. మరి పౌలు గారు వారి బలి అర్పించకుండా బహు కష్టపడ్డాడు. फिर क्या हो गया? తర్వాత ఏం సంభవించింది? नीचे पढ़िएगा. కిందికి చదవండి. అంత్యోకయ నుండి ఈకోనియ నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్లు రువ్వి అతడు చనిపోయానని అనుకొని పట్టణము వెలుపలికి అతని ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బోకు బయలుదేరిపోయాడు. हालेलुया. హల్లెలూయా. पौलुस वो आदरणा स्वीकार नहीं किया. పౌలు గారు ఆ గౌరవాన్ని అంగీకరించలేదు. तब क्या हो गया? అప్పుడేం సంభవించింది? पत्थर आ गया. రాళ్ళు వచ్చేసాయి. पहले शैतान निसत लेकर आ गया. మొదట సాతాను గౌరవాన్ని తీసుకొని వచ్చాడు. जब इज्जत को स्वीकार नहीं किया, ఎప్పుడైతే గౌరవాన్ని అంగీకరించలేదో पत्थर ले लो. రాళ్ళు తీసుకోండి. आजकल सेवक लोग कौन सा स्वीकार करता है? ఈనాడు ఉన్న సేవకులు దేన్ని అంగీకరిస్తున్నారు? बोलिए చెప్పండి. बोलिए क्या स्वीकार करता है? ఏంటండి వాళ్ళు స్వీకరించేది చెప్పండి. दुनिया का आदर स्वीकार करता है नहीं करता है? లోక మర్యాదను అంగీకరిస్తున్నారా లేదా? ये चंगाई देने वाला दुनिया का आदर स्वीकार करता है नहीं करता है? ఈ స్వస్థపరిచే వాళ్ళందరూ కూడా లోక మర్యాదను लोग అంగీకరిస్తున్నారు. आदर आदर లోక గౌరవాన్ని మరి అంగీకరిస్తున్నారా లేదా? చెప్పండి. अभी एवर को नो कोई भी मुंह नहीं खोलता है. ఇప్పుడు ఎవరి నోరు కూడా తెరవబట్టలేదు. మరి मैं पूछता हूं, अभी आप लोगों के बीच में हैदराबाद सिकंदराबाद में चंगाई सभा चलाने वाला लोगों को आदर स्वीकार करता है या नहीं करता? మరి ఇక్కడ అద్భుత ఆశ్చర్య స్వస్థత సభలు జరిపే వాళ్ళు హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో స్వస్థత సభ జరిపే వాళ్ళందరూ కూడా మరి గౌరవాన్ని లోక గౌరవాన్ని అంగీకరిస్తున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. बोलिए. हाँ पौलुस क्या किया? పౌలు గారు ఏం చేశారు? स्वीकार नहीं किया. అంగీకరించలేదు. बाद में क्या मिला? తర్వాత ఏం దొరికింది ఆయనకు? पत्थर पड़ा उसके ऊपर. ఆయన మీద రాళ్ళు పడ్డాయి. फूल पहले कौन लेके आया? పూలు ఎవరు తీసుకొచ్చారు? शैताने लेकर आया. సాతానే తీసుకొచ్చాడు. फूल नहीं लेगा तो पत्थर. పూల దండలు తీసుకోకపోతే రాళ్ళే. आप क्या पसंद करेगा? మీరు దేన్ని ఇష్టపడతారండి? फूल पसंद करेगा या पत्थर पसंद करेगा? మరి పూలదండలను ఇష్టపడతారా రాళ్ళని ఇష్టపడతారా? చెప్పండి. जो फूल को कूड़ा समझेगा उसको पत्थर मिलेगा. ఎవరైతే పూలదండలను పెంటగా భావిస్తారో వాళ్లకు రాళ్ళే దొరుకుతాయి. पौलुस सारे फूलों को कूड़ा समझा. మరి పౌలుకు దొరికిన పూలదండలన్నింటిని కూడా పెంటగా ఎంచాడు. इसलिए कष्टों का सहभागी हो गया. అందుకనే శ్రమలలో పాలిభాగస్తుడయ్యాడు. पौलुस अभी आपके ऊपर पत्थर क्यों आ रहा है? ఓ పౌలు గారండి, ఇప్పుడు మీ మీదకి ఎందుకు రాళ్ళు వస్తున్నాయి? मैं फूल
हालेलुया। హల్లెలూయా. एक ही दिन में है, ఒక్కటే రోజండి. सुबह फूल, ఉదయమేమో పూలు, शाम को क्या है? సాయంకాలానికి ఏంటి? पत्थर। రాళ్ళు. पत्थर में पत्थर मारकर उसको मारा, उसके बाद गले में रस्सी बांधकर घसीट कर ले गए। రాళ్లతో కొట్టారు. ఆ తర్వాత మెడకు ఒక తాడు పెట్టి మరి లాక్కుంటూ ఈడ్చుకుంటూ వెళ్ళారు. कूड़े में डाल दिया। ఆయన తీసుకొని వెళ్ళి చెత్త కుండీలో పడేశారు. सुबह क्या दे रहा था उनको? ఉదయకాలం ఏమిస్తూ ఉండినాడు వాళ్లకు? शहर का पुजारी और सब मिलकर हाय हाय पौलोस, हाय पौलोस, हाय। మరి లుస్త్రా పట్టణంలో ఉన్న పూజారులందరూ కూడా, అధికారులందరూ కూడా ఆహా పౌలు గారు, ఓహో పౌలు గారు, ఇదే ఆకారాలు చేశారు. शाम को क्या है? సాయంకాలం దొరికింది ఏంటండి? पौलुस मुर्दाबाद, पौलुस मुर्दाबाद। పౌలు గారు ముర్దాబాద్, పౌలు గారు చచ్చిపోవాలి, పౌలు గారు చచ్చిపోవాలన్నారు. कौन लोग? ఎవరండి చెప్పింది? ఆ ప్రజలు. वही लोग। అదే ప్రజలు. जो फूल लेकर आया वही पत्थर लेके आए। ఎవరైతే పూలదండలు తెచ్చారో ఆ ప్రజలే రాళ్ళు కూడా తెచ్చారు. आज कलीसिया क्या चाहता है? ఈనాటి సంఘం ఏం కోరుకుంటుంది? फूल चाहता, पत्थर चाहता है। పూలదండలు కావాలా, రాళ్ళు ఇవ్వడం కావాలా? फूल डाकर आपको बांधेगा, పూలదండలు వచ్చి మిమ్మల్ని బంధించేస్తాయి. पत्थर आएगा तो भी जी उठ के खड़ा हो जाएगा। రాళ్ళు వస్తే పునరుత్థాన శక్తి కలిగి లేచి నిలబడతారు. दरबे में गया, దెర్బేకు వెళ్ళాడు. फिर मुड़कर लुस्त्रा में आ गया। తర్వాత మళ్ళా తిరిగి లుస్త్రాకు వచ్చాడు. जिसको प्रार्थना करने का मन है प्रार्थना कर। ఎవరికి ప్రార్థన చేయాలనిపిస్తుందో ప్రార్థన చేయండి. फूल चाहिए, पत्थर चाहिए? మీకు పూలదండలు కావాలా, రాళ్ళు కావాలా? మరి फूल चाहिए, पत्थर चाहिए? రాళ్ళు కావాలా, పూలదండలు కావాలా? फूल लेगा तो बांधेगा, पत्थर लेगा तो जीवने का शक्ति आएगा। పూలదండలు వస్తే మిమ్మల్ని బంధించి వేస్తాయి,